వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయం సాంఖ్యయోగం 11వ శ్లోకం. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండిత. తాత్పర్యం: భగవంతుడు ఇలా అన్నాడు, నీవు ప్రాజ్ఞంతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు, కానీ శోకింపకూడని దానికోసం శోకిస్తున్నావు. ప్రాణములు పోయిన వారి గురించి గాని, బ్రతికున్న వారి గురించి గాని పండితులైన వారు శోకింపరు. ఇంకొంచెం భావ వివరణలోకి వెళ్తే, ఈ శ్లోకంతో మొదలుకొని శ్రీకృష్ణుడు తన ప్రసంగమును ఒక మహోత్కృష్టమైన ప్రారంభ ప్రతిపాదనతో ఆరంభిస్తున్నాడు. అర్జునుడు తనకు మాత్రం ఒప్పు అనిపించే కారణాల వలన శోకిస్తున్నాడు, కానీ కృష్ణుడు అతనిపై జాలిపడలేదు. సరికదా అతని వాదనని నీరుగార్చాడు. కృష్ణుడు అంటున్నాడు, అర్జున, నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడావు అనుకుంటున్నావు, కానీ నీవు అమాయకత్వంతో ప్రవర్తిస్తున్నావు, మాట్లాడుతున్నావు. ఎంత పెద్ద కారణం ఉన్నా శోకం అనేది మాత్రం తగదు. పండితులు, వివేకము కలిగిన వారు ఎప్పుడూ శోకించరు. అది బ్రతికున్న వారి కోసమైనా లేదా చనిపోయిన వారి కోసమైనా సరే. కాబట్టి బంధువులను సంహరించడంలో నీవు ఊహించుకునే దుఃఖం నిజానికి ఒక భ్రమ, మిథ్య మాత్రమే. అది నీవు పండితుడవు కావు అని నిరూపిస్తున్నది. ఈ శ్లోకంలో మొట్టమొదటి మాటగా అన్వశోచః అని వాడాడు వ్యాసుడు. అన్వశోచః అంటే శోకించవద్దు, దుఃఖించవద్దు. ఇలాగే ఈతను ముగించిన తరువాత ఆఖరి శ్లోకంలో ఆఖరి మాటగా మా శుచః అంటే శోకించవద్దు అని అన్నాడు. అంటే గీత యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఎవరూ శోకించకూడదు, అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఆనందం మన అసలు లక్షణం. శోకం, దుఃఖం మనం తెచ్చిపెట్టుకుంటున్నాము. ఇక్కడ అర్జునుడు కూడా లేనిపోని దుఃఖాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. ఏవేవో ఊహించుకుంటున్నాడు, బాధపడుతున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు. శోకించటం నీ లక్షణం కాదు అని పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. అదే గీతాబోధ. ఇక్కడ మరొక పదం కూడా ఉంది, ప్రజ్ఞావాదాంశ్చ భాషసే అంటే పెద్ద అన్నీ తెలిసిన వాడి మాదిరి మాట్లాడుతున్నావు అని అన్నాడు కృష్ణుడు. నిజానికి అర్జునుడు బాగా చదువుకున్నవాడు, కానీ ఆ చదువు వల్ల వచ్చిన జ్ఞానం పరిమితం. ఆత్మజ్ఞానం అనంతం. ఆత్మజ్ఞానం అర్జునుడికి లేదు, కానీ తనకి అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నాడు. అదే అవివేకం. ఈ శ్లోకంలో మరొక మాట కూడా అన్నాడు, నాను శోచంతి పండిత అంటే పండితులు, బాగా తెలిసిన వాళ్ళు, ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు మరణించిన వారి గురించి గాని, మరణించబోయే వారి గురించి గాని శోకించరు. కాబట్టి అట్టి శోకం నుండి మనం బయటపడాలంటే ఆత్మజ్ఞానం కావాలి, ఆత్మతత్వం తెలుసుకోవాలి. దానినే బోధిస్తున్నాడు కృష్ణుడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.